హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ముందుగా వీడియో చూసే ముందు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక్కడైతే మేము చిలుక ద్వాదశి అలాగే క్షీరాబ్ది ద్వాదశి అనే పూజ అయితే చేస్తున్నాము. కార్తీక మాసంలో ఏ రోజైనా కూడా చాలా ముఖ్యమైనది, ప్రాధాన్యమైనది, అన్ని రోజులు కూడా చాలా మంచివి. ఇదైతే ఇంకా విష్ణుమూర్తికి బాగా ప్రత్యేకమైన రోజు. ఈరోజు విష్ణుమూర్తి నిద్రలోంచి లేచిన రోజు అని కూడా చెప్తారు. ఇలాంటి పూజ చేసుకోవడం చాలా మంచిది అందరికీ కూడా. అలాగే ఉసిరి చెట్టుకి తులసి చెట్టుకి కలిసి పూజ చేస్తే ఇంకా మంచిది. విష్ణువుకి లక్ష్మీదేవికి కూడా దీనికైతే పూజ చేస్తారు. మేము కూడా అలాగే చేసుకుంటున్నామండి. మా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ ఏ విధంగా అయితే నేర్పిందో ఆ విధంగా మేమైతే స్టార్ట్ చేసాము. పెళ్ళయ్యాక ఇదే ఫస్ట్ టైం అండి. రెంట్ హౌస్లో ఉన్నప్పుడు తులసమ్మని పెట్టడానికి కుదరలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత తులసమ్మని పెట్టి ఇలా పూజ చేయడం చాలా బాగా అనిపిస్తుంది. ఈ పూజకైతే ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదండి. మనకున్న దాంట్లోనే చాలా బాగా చేసుకోవచ్చు. లక్ష్మీదేవికి అలాగే విష్ణుమూర్తికి కూడా ఇష్టమైన అటుకులు బెల్లం కలిపి ప్రసాదంగా పెడతారు. అలాగే చలివిడి వడపప్పు కలిపి బెల్లం పెడతారు. 31 రోజులకి కూడా 31 ఒత్తులు అయితే వెలిగిస్తారు. అలాగే వినాయకుడి ఒత్తి కూడా వెలిగిస్తారు. ఇదైతే చాలా ముఖ్యమండి. ఈ పూజ అయితే నేను అక్క పిల్లలు అంతా కలిసి చేసుకున్నాము. మా స్వాములు కూడా ఉంటారని అయితే ఎక్స్పెక్ట్ చేసాము, కానీ పూజ ఉందని చెప్పి మా స్వాములు అయితే వేరే ఊరు వెళ్ళిపోయారండి. అనుకోకుండా చేసిన పూజకి మాత్రం అన్నీ బాగా అమిరాయి. చాలా బాగా చేసుకున్నాము. పందిరది కూడా మాకు వచ్చినట్టే మేము సెట్ చేసుకున్నామండి. చాలా బాగా అనిపించింది. మాకు దగ్గరలో ఉన్న అన్నీ బాగా దొరికాయి. అంతా బాగా జరిగింది. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే ఏకాదశి నుంచి ద్వాదశి నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా ఉపవాసంతో ఉండేవాళ్ళమండి. ఉపవాసం అంటే నూనెతో అలాగే కట్టెల పొయ్యి మీద వండేవేవి కూడా తీసుకునే వాళ్ళం కాదు. ఏకాదశి అంతా కూడా ఉపవాసం ఉండి నైట్ ఫలం తీసుకునే వాళ్ళం. అలాగే ద్వాదశి మార్నింగ్ టిఫిన్ చేసేసేవాళ్ళం. టిఫిన్ చేసేసి మళ్ళీ నైట్ వరకు ఉపవాసం ఉండేవాళ్ళమండి. మళ్ళీ నైట్ నదిలో స్నానం చేసి, మా ఊర్లో చెరువు ఉంటుంది, వాటిలో స్నానం చేసి ఆ నైట్ అంతా కూడా భజన చేసేవాళ్ళమండి. చేసి మళ్ళీ ఆ నెక్స్ట్ మార్నింగ్ అయితే ఇంకా తినేసేవాళ్ళమండి. అలా బాగా చేసేవాళ్ళం. ఇప్పుడు అయితే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఉండడం వల్ల తినొద్దని అయితే చెప్తున్నారు. ఎక్కువగా ఉపవాసాలు అయ్యి ఎవరికి కూడా పడట్లేదండి. ఏదో భగవంతుడి దగ్గర కూర్చొని మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది. అలాగే పౌర్ణమి నోములు కూడా మా అత్తింటి వాళ్ళకైతే లేవండి. మా అమ్మ వాళ్ళకి, మా పెద్దమ్మ వాళ్ళకి అందరికీ కూడా ఉన్నాయి. అవి కూడా చాలా బాగా చేసుకుంటారు. అసలు ఈ టైంలో అయితే చాలా బిజీగా ఉంటామండి. మా ఇంటి దగ్గర అన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి, గోడలు తడిపి మొత్తం మాకైతే ఫుల్ బిజీగా ఉండేదండి. ఇప్పుడు మేమంతా కూడా కలిసి బాగా చేసుకునే వాళ్ళం. అలాగే ఈ కార్తీక మాసంలో త్రిమూర్తుల వ్రతం కూడా చేస్తారు కదండి. యాక్చువల్గా మొన్న సండే మేము చేసాము. వీడియో అయితే పెడతానండి, తప్పకుండా వాచ్ చేయండి. నేను ఫస్ట్ అయితే ఇది పెట్టేస్తున్నాను. మా తాతయ్య ఉన్నప్పుడు అస్సలు మిస్ అవ్వకుండా అయితే మేము ఆ పూజ అయితే చేసేవాళ్ళమండి. తాతయ్య చనిపోయి ఒక 4 సంవత్సరాలు అయితే అవుతుంది. అప్పటి నుంచి కూడా మేము ఆనవాయితీగా చేస్తూనే ఉన్నామండి ఆ పూజని. లాస్ట్ వీక్ అయితే రజనీ అక్క చేసింది. మేమంతా అక్కడే కలిపి చేసుకుంటాం కదండి. ఆ పూజ కూడా చాలా బాగా జరిగింది. పూజ అంతా చేసేసి కథ కూడా విన్నామండి. కథ కూడా వినేసి మాకు వచ్చినంతలో భజన అయితే చేసుకున్నాము. మాకు కొన్ని పాటలు అయితే వచ్చండి, అవి అయితే మేము భజన చేసుకున్నాము. తర్వాత మా పిల్లలకు కూడా సాష్టాంగపడి దండం పెట్టుకుంటున్నారండి. చూసారు కదండి, ఇదైతే ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీ కుటుంబ సభ్యులంతా కూడా ఈ కార్తీక మాసం అంతా మంచిగా పూజలు చేసుకొని మంచిగా పుణ్యం తెచ్చుకుంటారని కోరుకుంటూ ఆశిస్తూ ఉంటామండి. మీ సింప్లీ సిస్టర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.